చీకటిని భరించని బ్రహ్మ తన దేహం మీద విసుగు కలిగిందమ్మ. వెంటనే దేహాన్ని విడిచిపెట్టిందమ్మ. వెంటనే దేహాన్ని విడిచిపెట్టిందమ్మ. వెంటనే దేహాన్ని విడిచిపెట్టిందమ్మ. బ్రహ్మదేవుడు విడిచిన శరీరం రాత్రిగా మారిందమ్మో. అప్పుడు శివయ్య చరితం వినరే ఓయమ్మలు, శంకరుని లీలలు గనరే మాయమ్మలు. ఈశ్వర అనుగ్రహంతో అండంలో ఓంకారం ఉద్భవించే. అప్పుడు త్రిశూల
దక్ష ప్రజాపతి మహాయాగాన్నైతే చేయ సంకల్పించి సకల దేవతలను ఆహ్వానించినాడు. సకల దేవతలను ఆహ్వానించినాడు. సకల దేవతలను ఆహ్వానించినాడు. మునులు మహర్షులు గంధర్వ కిన్నెరులు అందరూ వచ్చిండ్రమ్మో యాగానికి. మునులు మహర్షులు గంధర్వ కిన్నెరులు అందరూ వచ్చిండ్రమ్మో యాగానికి. శివుని మీద కోపంతో ఆ దక్షుడు ఆహ్వానించలేదమ్మో అప్పుడు. శివుని మీద కోపంతో ఆ దక్షుడు ఆహ్వానించలేదమ్మో అప్పుడు. తండ్రి చేస్తున్నట్టి యాగము సంగతి మహర్షుల ద్వారా సతీదేవికి తెలిసి శంకరుణ్ణి చేరి ఏమంటా ఉన్నది. శంకరుణ్ణి చేరి ఏమంటా ఉన్నది. శంకరుణ్ణి చేరి ఏమంటా ఉన్నది. ఓ నాద శంకరుడా మనము కూడా యాగానికెళ్దామనే సతీదేవి. ఓ నాద శంకరుడా మనము కూడా యాగానికెళ్దామనే సతీదేవి. అది విన్న శంకరుడు నవ్వుతూ ఏమంటా ఉన్నాడమ్మో అప్పుడు. అది విన్న శంకరుడు నవ్వుతూ ఏమంటా ఉన్నాడమ్మో అప్పుడు. ఓ భామ సతీదేవి నా మాట వినవమ్మ. పిలువని పేరంటానికి పోవుట సరికాదు. నేను మాత్రం రాను అన్నాడు శంకరుడు. నేను మాత్రం రాను అన్నాడు శంకరుడు. నేను మాత్రం రాను అన్నాడు శంకరుడు. భర్త మాటలు వినగానే ఆ సతీదేవి రోదించసాగిందమ్మో అప్పుడు. శివయ్య చరితం వినరే ఓయమ్మలు. శంకరుని లీలలు కనరే మాయమ్మలు. పుట్టింటికి వెళ్ళగా నాకైనా అనుమతివ్వుమన్నదో ఆ శివునితో. గంగాధరుడే నోయమ్మో ఆ శంకరుడు. గౌరీ మనోహరుడే సర్వేశ్వరుడు. సతీదేవిని చూసి జాలితో శంకరుడు ఆమె వెళ్ళుటకు అనుమతించిందమ్మ. సంతోషంతో ఆమె బయలుదేరిందమ్మ. సంతోషంతో ఆమె బయలుదేరిందమ్మ. సంతోషంతో ఆమె బయలుదేరిందమ్మ. పుట్టింటిని చేరగా సతీదేవి పరుగు పరుగున వచ్చిందో ఓయమ్మ. పుట్టింటిని చేరగా సతీదేవి పరుగు పరుగున వచ్చిందో ఓయమ్మ. సతీదేవిని చూసిన దక్షుడు కోపంతో ఎదురొచ్చెను అప్పుడు. సతీదేవిని చూసిన దక్షుడు కోపంతో ఎదురొచ్చెను అప్పుడు. సంతోషంతో వచ్చే సతీదేవిని చేరి ఎర్రని కండ్లల్ల నిప్పులు రాల్చుతూ బిడ్డతోని దక్షుడేమంటా ఉన్నాడు. బిడ్డతోని దక్షుడేమంటా ఉన్నాడు. బిడ్డతోని దక్షుడేమంటా ఉన్నాడు. యాగాన్ని చేరుటకు ఓ సతీదేవి నీకు అర్హత లేదు పో ఓ సతీదేవి. యాగాన్ని చేరుటకు ఓ సతీదేవి నీకు అర్హత లేదు పో ఓ సతీదేవి. శివుని భార్యవైనట్టి నువ్వు కూడా పవిత్రురాలివే ఓ సతీదేవి. శివుని భార్యవైనట్టి నువ్వు కూడా పవిత్రురాలివే ఓ సతీదేవి. గుర్రెలు దండగా వేసుక తిరిగేటి పిశాచ గణముల నాయకుడు నీ మొగుడు. దేశదిమ్మరుడు నిత్య దరిద్రుడు. దేశదిమ్మరుడు నిత్య దరిద్రుడు. దేశదిమ్మరుడు నిత్య దరిద్రుడు. వానికి భార్యవైనా నీకైతే అనుమతి లేదన్నాడు ఆ దక్షుడు. శివయ్య చరితం వినరే ఓయమ్మలు. శంకరుని లీలలు కనరే మాయమ్మలు. కోపమ్మని బిడ్డను కోపంతో చీదరించుకున్నాడు ఆ సమయాన. కంటి దేవుడమ్మో ఆ ఈశ్వరుడు. ముజ్జగ పాలకుడే ఆ శివుడు. అంతటి అవమానం భరించని సతీదేవి మనసంతా వికలమై యాగాగ్నిలో దుంకి అగ్నిలోన దహనమయ్యింది అప్పుడు. అగ్నిలోన దహనమయ్యింది అప్పుడు. అగ్నిలోన దహనమయ్యింది అప్పుడు. అది చూసి నారదుడు వెంటనే శివునికి చెప్పిండమ్మో ఈ వార్త. అది చూసి నారదుడు వెంటనే శివునికి చెప్పిండమ్మో ఈ వార్త. అది విని శంకరుడు ఓయమ్మ అదిరిపడి లేచిండమ్మో ఓయమ్మ. అది విని శంకరుడు ఓయమ్మ అదిరిపడి లేచిండమ్మో ఓయమ్మ. భగభగ మండుతూ కండ్లెర్ర చేసి
దక్షుని శిరస్సు భస్మమైపోయిందని శివుడు ఆలోచించి శివగణములందర్నీ పిలిపించినాడమ్మా. శివగణములందర్నీ పిలిపించినాడమ్మా. శివగణములందర్నీ పిలిపించినాడమ్మా. ఉత్తరం దిక్కున తలవెట్టి పడుకున్న ఏ జీవి తలనైనా ఖండించి తెమ్మానే. ఉత్తరం దిక్కున తలవెట్టి పడుకున్న ఏ జీవి తలనైనా ఖండించి తెమ్మానే. ఆ దిక్కు తలవెట్టి పడుకున్న మేకనే వారికి దొరికిందమ్మో ఓయమ్మ. ఆ దిక్కు తలవెట్టి పడుకున్న మేకనే వారికి దొరికిందమ్మో ఓయమ్మ. ఆ మేక శిరసునే దక్షుని కతికించి భార్య దూరమైన బాధతో శంకరుడు దేశదిమ్మరిలాగా తిరుగసాగిండమ్మా. దేశదిమ్మరిలాగా తిరుగసాగిండమ్మా. దేశదిమ్మరిలాగా తిరుగసాగిండమ్మా. కాశీఘట్టంను చేరి అక్కడ సతీదేవిని స్థాపించిండో అప్పుడు. కాశీఘట్టంను చేరి అక్కడ సతీదేవిని స్థాపించిండో అప్పుడు. మనసంతా వికలమయ్యి అక్కడి నుంచి కైలాసం చేరిండమ్మో ఆ శివుడు. మనసంతా వికలమయ్యి అక్కడి నుంచి కైలాసం చేరిండమ్మో ఆ శివుడు. కైలాసమందున పులి చర్మము పరిచి దానిపై కూర్చొని హరినామ మంత్రంతో తపస్సు చేయసాగే ముక్కంటి ఈశ్వరుడు. తపస్సు చేయసాగే ముక్కంటి ఈశ్వరుడు. తపస్సు చేయసాగే ముక్కంటి ఈశ్వరుడు. అది చూసి బ్రహ్మ విష్ణు అప్పుడు ఆలోచించసాగిండ్రో ఓయమ్మ. శివయ్య చరితం వినరే ఓయమ్మలు. శంకరుని లీలలు కనరే మాయమ్మలు. వీరాగి అయ్యున్నట్టి శంకరునికి పెళ్లి చెయ్యాలనుకునిరి వాళ్ళిద్దరు. గంగాధరుడే నోయమ్మో ఆ శంకరుడు. గౌరీ మనోహరుడే సర్వేశ్వరుడు. భరతఖండమునందు ఉత్తర భాగాన హిమవన్నగ రాజ్యంలో హిమవంతుడుండేను. అతని భార్య పేరు మేనకదేవంట. అతని భార్య పేరు మేనకదేవంట. అతని భార్య పేరు మేనకదేవంట. పర్వత శ్రేష్ఠుడమ్మో హిమవంతుడు. పరమ పుణ్యాత్ముడమ్మో ఓయమ్మ. పర్వత శ్రేష్ఠుడమ్మో హిమవంతుడు. పరమ పుణ్యాత్ముడమ్మో ఓయమ్మ. బ్రహ్మ విష్ణులిద్దరూ హిమవంతుణ్ణి చేరవచ్చినారమ్మో అప్పుడు. బ్రహ్మ విష్ణులిద్దరూ హిమవంతుణ్ణి చేరవచ్చినారమ్మో అప్పుడు. సతీదేవిగా అగ్ని కాహుతి అయినట్టి లోకమాత ఆదిశక్తిని ప్రార్థించి మీకు బిడ్డగా పుట్టే వరము గోరుమనిరి. మీకు బిడ్డగా పుట్టే వరము గోరుమనిరి. మీకు బిడ్డగా పుట్టే వరము గోరుమనిరి. నీ బిడ్డతో శంకరుని కళ్యాణాన్ని జరిపిద్దామన్నారమ్మో బ్రహ్మ విష్ణు. నీ బిడ్డతో శంకరుని కళ్యాణాన్ని జరిపిద్దామన్నారమ్మో బ్రహ్మ విష్ణు. అది విని హిమవంతుడు మేనక వెంటనే ఒప్పుకునిది ఆనందంతో. అది విని హిమవంతుడు మేనక వెంటనే ఒప్పుకునిది ఆనందంతో. భార్య మేనకతోని ఆ హిమవంతుడు తిండి నిద్రలు మాని నిష్ఠ నియమాలతో అమ్మవారిని 7 వారాలు గొలిచిరి. అమ్మవారిని 7 వారాలు గొలిచిరి. అమ్మవారిని 7 వారాలు గొలిచిరి. వారి శ్రద్ధ భక్తికి ఆదిశక్తి మెచ్చి ప్రత్యక్షమాయే వారి ముందు. శివయ్య చరితం వినరే ఓయమ్మలు. శంకరుని లీలలు కనరే మాయమ్మలు. వరము గోరుకోండని ఆలోక లోకేశ్వరడిగిందమ్మో దంపతులను. ముక్కంటి దేవుడమ్మో ఆ ఈశ్వరుడు. ముజ్జగ పాలకుడే ఆ శివుడు. లోకమాతను చూసి ఆ పుణ్య దంపతులు సంతోషంతో పేరు పేరున కొలిచి ఆ తల్లిని వరము కోరుకుంటున్నారు. ఆ తల్లిని వరము కోరుకుంటున్నారు. ఆ తల్లిని వరము కోరుకుంటున్నారు. మా బిడ్డగా జన్మించి మా జన్మ ధన్యం చెయ్యమన్నారు ఆ దంపతులు. శివయ్య చరితం వినరే ఓయమ్మలు. శంకరుని లీలలు కనరే మాయమ్మలు. అది విని ఆదిశక్తి ఆ కోరిక మన్నించి వరమునిచ్చే వారికి. మహేశ్వరుని మహిమలు ఓయమ్మలు. మనసారా వినరోయమ్మ మాయమ్మలు. బిడ్డగా మీకు నేను పుట్టే ముందు
బ్రహ్మాండమదిరింది భుగభుగ భూమంత బుగ్గటిల్లి నాది ఆకాశమంతయు అదిరి పడసాగింది ఆకాశమంతయు అదిరి పడసాగింది ఆకాశమంతయు అదిరి పడసాగింది ఊగని గంటలైతే ఆ సమయాన ఊగుతూ ఉన్నాయమ్మో ఓయమ్మ శివయ్య చరితం వినరే ఓయమ్మలు శంకరుని లీలలు కనరే మాయమ్మలు మోగని గంటలైతే ఆ గడియలో మోగుతూనే ఉన్నాయో అప్పుడు త్రిశూలధారోయమ్మ శివుడు త్రిలోక సంచారము ఆ ఈశ్వరుడు కోటి వేల సూర్య కాంతి కిరణాలతో మూడు కండ్లు నాలుగు చేతులతో తల్లి ఆదిశక్తి ధరణి పైన జన్మించింది ఆదిశక్తి ధరణి పైన జన్మించింది ఆదిశక్తి ధరణి పైన జన్మించింది ఆ రూపాన్ని చూసిన ఆ దంపతులు ఏమంట వేడుకొనిరి ఆ తల్లితో ఆ రూపాన్ని చూసిన ఆ దంపతులు ఏమంట వేడుకొనిరి ఆ తల్లితో సామాన్య రూపం దాల్చి మమ్ముల సంతోష పెట్టుమనిరి ఆ శక్తితో సామాన్య రూపం దాల్చి మమ్ముల సంతోష పెట్టుమనిరి ఆ శక్తితో వెంటనే ఆ తల్లి మామూలుగా మారి బంగారు రంగులో మెరిసిపోతున్నది అది చూసి దంపతుల ఆనందం చూడాలి అది చూసి దంపతుల ఆనందం చూడాలి అది చూసి దంపతుల ఆనందం చూడాలి ముద్దు మీద ముద్దులు ఆ బాలికకు మురిపెంగా వెడుతున్నారు అప్పుడు ముద్దు మీద ముద్దులు ఆ బాలికకు మురిపెంగా వెడుతున్నారు అప్పుడు బంగారు తొట్లెలోన తల్లిని వేసి మురిసిపోతున్నారమ్మో ఓయమ్మ బంగారు తొట్లెలోన తల్లిని వేసి మురిసిపోతున్నారమ్మో ఓయమ్మ పార్వతి అను పేరు నిర్ణయించినారు ఇంతింత బాలిక అడుగులేస్తున్నది చిన్న చిన్న ముచ్చట్లు పెడుతుంది పార్వతి చిన్న చిన్న ముచ్చట్లు పెడుతుంది పార్వతి చిన్న చిన్న ముచ్చట్లు పెడుతుంది పార్వతి ముద్దు ముద్దు మాటలతో పార్వతి ముత్యాలు ఒలికిస్తుందో ఓయమ్మ శివయ్య చరితం వినరే ఓయమ్మలు శంకరుని లీలలు గనరే మాయమ్మలు సంగీత సాహిత్యాలు ఆ దేవికి జన్మతోనే వచ్చినయో ఓయమ్మ నంది వాహనుడోయమ్మ ఈశ్వరుడు నాగాభరణుడోయమ్మో శంకరుడు శివుని స్తోత్రాలను వల్లించుకుంటూ శివగానామృతంతో ఆనందపడుతుంది శివుని ధ్యానంలోనే గడుపుతున్నదమ్మా శివుని ధ్యానంలోనే గడుపుతున్నదమ్మా శివుని ధ్యానంలోనే గడుపుతున్నదమ్మా ఇంతింత పార్వతికి ఓయమ్మ యుక్త వయసు వచ్చిందో ఓయమ్మ ఇంతింత పార్వతికి ఓయమ్మ యుక్త వయసు వచ్చిందో ఓయమ్మ పార్వతి పెళ్లి జయ హిమవంతుడు సంకల్పించినాడమ్మో ఒకనాడు పార్వతి పెళ్లి జయ హిమవంతుడు సంకల్పించినాడమ్మో ఒకనాడు బ్రహ్మ విష్ణు చెప్పిన మాటననుసరించి బిడ్డతో హిమవంతుడు కైలాసగిరులందు తపదీక్షలో ఉన్న శివుణ్ణి చేరిండ్రు తపదీక్షలో ఉన్న శివుణ్ణి చేరిండ్రు తపదీక్షలో ఉన్న శివుణ్ణి చేరిండ్రు ఒళ్ళంతా విభూది రేఖలతో నీ శివుడు మెరిసిపోతున్నాడమ్మో ఓయమ్మ ఒళ్ళంతా విభూది రేఖలతో నీ శివుడు మెరిసిపోతున్నాడమ్మో ఓయమ్మ సిగలోన చంద్రుడు వెండి కాంతులతో నీ వెలిగిపోతున్నాడమ్మో అప్పుడు సిగలోన చంద్రుడు వెండి కాంతులతో నీ వెలిగిపోతున్నాడమ్మో అప్పుడు నాగాభరణాలతో పులి చర్మధారి అయి తపధ్యానంలో ఉన్న శివుణ్ణి చూస్తూనే భక్తి గౌరవాలు పెరిగే పార్వతికి భక్తి గౌరవాలు పెరిగే
వైరాగ్యాన్ని దూరము చేయగా పార్వతీ శంకరుల పెళ్లి చెయ్యాలని నిర్ణయించుకునిరి ఆ బ్రహ్మ విష్ణువులు మన్మధుణ్ణి పిలిచిరి శివ పార్వతుల మీదికి ఉసిగొల్పిరి అప్పుడు మన్మధుణ్ణి పిలిచిరి శివ పార్వతుల మీదికి ఉసిగొల్పిరి అప్పుడు ఇంద్రియాలు నిగ్రహించి ఆ శివుడు తపదీక్షలో ఉన్నాడో ఆ సమయాన ఇంద్రియాలు నిగ్రహించి ఆ శివుడు తపదీక్షలో ఉన్నాడో ఆ సమయాన చాటు మాటుగాను మన్మధుడు దాగుండి మన్మథ బాణాన్ని గురిపెట్టినాడమ్మ సమయం కోసమయ్యి వేచి
ఓదార్చి ముక్కంటి ఈశ్వరుడు స్త్రీలు ఉన్న చోట తపవీలు కాదని అక్కన్నుంచి మాయమైపోయినాడమ్మా అక్కన్నుంచి మాయమైపోయినాడమ్మా అక్కన్నుంచి మాయమైపోయినాడమ్మా హిమాలయ పర్వతాల్లో ఆ శివుడు తపస్సు చేయసాగే అప్పుడు హిమాలయ పర్వతాల్లో ఆ శివుడు తపస్సు చేయసాగే అప్పుడు శంకరుడు కనిపించక పార్వతి వేదన చెందుతుండే ఓయమ్మ శంకరుడు కనిపించక పార్వతి వేదన చెందుతుండే ఓయమ్మ తపస్సు చేస్తే గాని శంకరుని అనుగ్రహం పొందలేననుకోని ఆ తల్లి పార్వతి తపస్సు చేయగాను కారడవి చేరింది తపస్సు చేయగాను కారడవి చేరింది తపస్సు చేయగాను కారడవి చేరింది శంకరుణ్ణి ధ్యానిస్తూ అడవిలో తపదీక్ష